కొద్దిగా నీ మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్ అనిపిస్తున్నది. 16 సీట్లలో నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఉందంటే నీ ఆరోగ్యం కూడా డాక్టర్లతో చెక్ చేసుకోవాలని ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే పొద్దున ఆ మాట చూసిన తర్వాత నీ నల్గొండలో ఉండి అక్కడనే మాట్లాడినా బాధ అనిపిస్తున్నది. ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయనేమో పెద్ద మంచి సాగు నోట్ల తలకాయ పెట్టుకొచ్చినాను, పిల్లలేమో చచ్చిపోయిన 1100 మంది, ఈయనేమో సాగు నోట్లు పెట్టి బయటకు దుంకొచ్చింది. ఈయన దొంగ కుటుంబం. ఇవాళ మా నాయకుడి మీద మాట్లాడిన మాటలకు కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి విగ్రహం ఈ మంచి స్థలంలో రేపు గణేష్ పూజలు చేసుకొని నిమజ్జనం చేసుకునే సమయం ముందు రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు రోజు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఫామ్ హౌస్కే పరిమితమైన తప్ప తెలంగాణ తల్లి విగ్రహం వాళ్ళకి జ్ఞాపకం రాలే. మందనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిండు. డిసెంబర్ 9 రోజు ఇదే సెక్రటరియట్లో ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలుసు. వారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మేము మంత్రులం, ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం అందరం కూడా తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ సెక్రటరియట్ దగ్గర ఇంత మంచి విగ్రహం కాదు నిలబెత్త ఆయన చూస్తున్న సాక్షాత్ రాజీవ్ గాంధీ బతికొచ్చినట్టు అనిపిస్తున్నావు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు స్వాగతం చెప్పి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.